ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పండుగలు పర్వదినాలు అనగానే ఇవి ఎలా చేసుకోవాలి, పూజా విధానం ఏంటి, వీటితో పాటుగా కొన్ని సందేహాలు కూడానండి. కొన్ని అని చెప్పకూడదు, చాలా అని చెప్పాలి. స్వతహాగా నాకొచ్చేవి కొన్ని, చుట్టుపక్కల నుంచి వినేవి కొన్ని, మన కామెంట్స్ రూపంలో వినేవి చూసేవి మరికొన్ని. ఇవన్నీ మేము ముందుంచుతాను, ఒకదాని తర్వాత ఒకటి. మాకు అన్నిటికీ మీరు నివృత్తి చేయాలి. మీకు జయ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఏళ్ల తరబడి చేసేటప్పుడు చేసేదే మీరు చేస్తే, మా ఇంట్లో ఉన్నది నేను చేస్తా అంటే మీకు ఏ సందేహం లేదు, భయం లేదు, కాంప్లికేషన్ లేదు, సందేహ నివృత్తులు వ్యవహారాలు లేనే లేవు. మీ ఇంట్లో లేనివి మీరు చుట్టుపక్కల విని అలా చేయాలేమో, అలా చేయకపోతే కుదరదేమో అన్న భావాల్లోకి వెళ్తారు చూడు. అవును, అప్పుడు సందేహాలు వస్తాయి. లేదా కొత్తగా చేసేటప్పుడు సందేహాలు వస్తాయి. మన ఇంట్లోనే చేసుకున్నట్టు మేము ఎట్లాగే చేస్తాం, అంతే అంతే కదా. 100 మాటలు వింటే ఇది తప్పేమో, అది కరెక్టేమో, అలా చేయకూడదేమో, ఇలా చేయకూడదేమో, మీరు అన్నట్టుగా ఒక్కటే ఫాలో అయ్యామనుకోండి, ఆ ఒకటి కూడా ఓ గురువు గారినో మన ఇంటినో, అంతే అంతే. అప్పుడు ఏ డౌట్లు ఉండవు, మేము ఇలాగే చేస్తాం. మనకి ఏదో బ్రహ్మాండం పగలది పడాలి మన మీద, అది పడట్లేదంటే మనం ఈ చేసే తప్పు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళని వింటాము, చేయకూడదు అని చెప్తారు. అలాంటి శాస్త్రం లేదమ్మా ఎక్కడా కూడా. ఇలాగే చేయాలని లేదు, నీ భక్తి ప్రధానం. అదొక పాయింట్ ఎప్పుడు మనసులో పెట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సరే, సందేహాలు సంధించండి. గణపతిని ఏ రోజు తెచ్చుకోవాలి? పండగ రోజు తెచ్చుకోవాలా, ముందు రోజు మన ఇంట్లో నిద్ర చేయించవచ్చా? ఇవి ఈ ప్రాంతీయ ఆచారాల ప్రకారం ఉంటుంది. వీళ్ళు ఏ సంతకో ఎక్కడికో వెళ్ళి, వేరే ఊరెళ్ళి, అక్కడి నుంచి ఓ ప్రతిమని, ఓ గొడుగు, పాలవెల్లి, పత్రి ముందు రోజే కొనుక్కు తెచ్చుకోవాల్సిన పద్ధతులు ఉన్న చోట ముందు రోజే. మన ఊళ్ళోనే ఈ మన సొన్నార్లు చేయరు వీళ్ళు. ఏమన్నాళ్ళు వాటిని, వడ్రంగి పని చేసేవాళ్ళు, వాళ్ళు మట్టిని ఇది చేసి పదును చేసి పెట్టుకుని అప్పటికప్పుడు అచ్చు తీసి ఇస్తారు గణపతిని, మట్టి గణపతి. అది ఆ రోజే పొద్దున్నే స్నానాలు చేయడం, తలంటి పోసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి మేమైతే అలాగే తెచ్చుకునేవాళ్ళం. మాకు పెద్ద టేకు చెట్టు ఉండేది, కాలేజీ గంగానమ్మ పెరడిని ఆనుకొని, దొడ్డిని ఆనుకొని పెద్దగా టేకు చెట్టు ఉండేది. ఆ టేకాకు మీద పెట్టించేవాడు ఆయన. వడ్లబత్తులు, ఆయన పేరు వడ్లబత్తులు, వాళ్ళ పేరు వడ్డాబత్తులు అలా అనేవాళ్ళు. ఆయనే చేసేవాడు ప్రతి పండక్కి. ముందు రోజు ఏదో మట్టి అది తొక్కి బాగా పదం చేసి పెట్టుకునేవాళ్ళు. మనం పిల్లలు వెళ్ళేసరికి ఒక్కొక్కళ్ళకి మా ఊర్లో మొత్తం కలిపి 25-30 ప్రతిమలు చేసేవాడేమో, అంతే 10 ప్రతిమలు చేసేవాడు. ప్రతిమే తెచ్చుకోవటం. ఇప్పుడు మనకి ఇలా అప్పటికప్పుడు అచ్చు తీసినవి కనపడతాయి, రేర్గా ఉన్నాయి. మట్టితోటి తయారు చేసి కొంచెం ఆరబెట్టినవి దొరుకుతాయి. అది ఎప్పుడు తయారైనా మన ఇంట్లోకి మాత్రం మనం పొద్దున్నే తెచ్చుకోవటం. మన ప్రాంత ఆచారం ఇదైతే ఇట్లా. ప్రధానంగా నేను చెప్పానని కాదు, నేను ముందు చెప్పిందే నేను మళ్ళీ చెప్తున్నా. మామూలుగా మీ ఇళ్లలో ఏం చేస్తారు చూడండి. మీ ఇంట్లో ఏం లేదు, ఎప్పుడు తెచ్చుకోలే, ఎప్పుడు చేయలే, ఎప్పుడు బయట దేవుళ్ళ పండగలే ఏమంటారు, మన వినాయక చవితి పందిళ్ళే చూశారు. ఈ ఏడాది మీరు కూడా తెచ్చుకోవాలనుకుంటే కనుక ఫ్రెష్ మట్టి గణపతిని తెచ్చుకోండి. మట్టి గణపైనే పూజించండి. ఎకో ఫ్రెండ్లీ థింగే మంచిది. రంగురంగులు వేసిన గణపతిని మనం షోకేస్లో పెట్టుకోవచ్చు. ఈరోజు అర్చనకి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతి పుట్టినరోజు నాడు ఆరాధించేది. ఆయన ఏదో ఒక మృణ్మయం, అంటే మట్టి ఒంటికి రాసుకునే నలుగు పిండితోటి తయారు చేయబడ్డాడు. ఆ పిండితోటి మనం చేసుకోలేకపోతాం, అవును, చేత కాదు మనకి. ఆ మట్టికి అది సమానం కాబట్టి అట్లా చేయబడిన ప్రతిమను తెచ్చుకుని పూజ చేసుకోండి, మంచిది. తర్వాత తొండం ఎటువైపు తిరిగి ఉండాలి రమ్మగారు? చాలా రకరకాల భావాలు ఉంటాయి జయ దీని మీద. ఏనుగు ముఖం కలిగిన వాడు ఎవరు కదా, ఏనుగు తనకు తోచినట్టు పెట్టుకుంటుంది తొండాన్ని, అవునా కాదా? అవునవును. తన వెసులుబాటు ఆ తొండం కదిలిస్తుంది, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దీని మీద మనకి ప్రత్యేకమైన కథనాలుగా ఎలా చెప్తారంటే, ఎడం వైపుకి పెట్టుకుని ఉండటం మంచిది అంటారు. తల్లి ఆ వైపున ఉంటుందని, ఎడం వైపు తల్లి వైపు, అందుకని ఎడం వైపుకి తొండం ఉంటే మా పార్వతీదేవి సాన్నిధ్యంలో స్వామివారు ఉన్నట్టుగా, మీ గణపతి పార్వతీ సాన్నిధ్యంలో ఉన్నట్టుగా. కానీ కొన్ని ప్రత్యేకమైన పురాతనమైన దేవాలయాల్లో స్వయంభూగా వెలిసిన గణపతి కుడివైపు తిరిగి ఉన్నవాడుగా కొన్ని చోట్ల కనపడతాడు. మనకి కాణిపాకంలో ఎలా దర్శనమిస్తారండి?
కాణిపాకం నాకు పెద్దగా జ్ఞాపకం లేదు జయ. కానీ బిక్కబోలు గణపతి మాత్రం లక్ష్మీ గణపతి కుడివైపుకు ఉంది తొండం. ఆహా. ఓ దానికి ఏమైనా ప్రత్యేకమైన లక్ష్మీ కథనం గణపతి ఉందేమో. అని లక్ష్మీప్రదుడు అని చెప్తారు. మ్హూ. ఓకే. మనం ఎటు పెట్టుకున్నా మనకి గణపతి అన్ని రకాల ఐశ్వర్యాలు కలిగిస్తాడు. అంతే. ఎందుకంటే గణపతి ఉండేది ప్రత్యేకంగా మూలాధార చక్రంలో ఉంటాడు. మూలాధార చక్రం ఎక్కడుంది చెప్పు ప్రపంచంలో? మానవ శరీరంలో బేస్ మొట్టమొదటి చక్రం మూలాధారం. మూలాధారం. మూలాధార చక్ర స్థితుడుగా ఉంటాడు. గణపతి ఆరాధన గనక ఎక్కువ చేస్తే బ్యాలెన్స్ వస్తుంది మనుషులకి. మ్హూ. ఈ మూలాధార చక్ర స్థితుడుగానే ఉన్నాడు ఆయన. మ్. త్రికోణంలో ఉన్నాడని చెప్తారు. మ్హూ. ఒక త్రికోణ స్థానంలో ఉంటాడు అని. ఎప్పుడైతే మనం గణపతి ఆరాధన చేస్తామో, గణపతి ఆరాధనకి సాధారణ నియమం ఏమిటి? గుంజీలు తీయటం. అవును. గుంజీలు తీస్తే మీకు బ్యాలెన్స్ వస్తుంది ఓ. బాడీకి బుద్ధికి కూడాను. ఈ ఆరాధన క్రమం సజావుగా మన నమ్మకంతో వెళ్తే మనము ఈ చక్రభేదనం చేయటము అవన్నీ పెద్ద స్థితులు. అవును. అవును. మోక్షానికి వెళ్ళాలంటే మానవుడు చక్రభేదనం చేసి వెళ్ళగలుగుతాడని చెప్పబడుతుంది. మ్. ఈ చక్రాల్లో మొట్టమొదటిది ఏమిటి? మూలాధార చక్రం. అక్కడే దానికి కింద మూలాధార చక్రానికి కిందే మనకి కుండలిని శక్తి ఉన్నదని, మ్. ఆ శక్తి కదిలినప్పుడు మొట్టమొదట మూలాధార చక్ర భేదనం జరుగుతుందని చెప్తారు. ఓకే. ఈ మూలాధారంలో ఉండటం వల్ల గణపతిని మీరు ఏ రూపంలో అయినా ఆరాధన ముఖ్యము. మ్. కుడివైపు తిరిగి ఉన్నా, ఎడం వైపుకి తిరిగి ఉన్నా కూడాను. ఓకే. ఇక దంతం విషయం ఏంటి రమ్మగారు? అంటే మనం ఏకదంతం అనుకుంటాం కదా, అలా ఉన్న ప్రతిమే పెట్టుకోవాలా? మీకు వినాయక ప్రతిమలు ఎప్పుడూ ఏకదంతుడుగానే ఏకదంతుడే చేస్తారు. కనిపిస్తాయి. వినాయకుడు అంటేనే ఏకదంతుడు. రెండో దంతం ఆయన తీసి ప్రయోగించాడని కదా చెప్తారు. ముష్కాసుడి మీద అవును. ప్రయోగించాడు. ప్రయోగించిన తర్వాత ఆయన ఇలా పూజార్హత పొందాడు. మ్. అదంతా అయిన తర్వాతే ఆయనకి గణాధ్యక్షత అవి ఇచ్చారు. ఓకే. మరి ఏ రూపంలో మనం మొదట ఆయన్ని కొలువేయి ఉన్నవాడిగా చూసామో అదే అదే రూపం. రూపంలో కొలుచుకోవాలి. కాబట్టి తప్పకుండా ఏకదంతుడుగా ఉన్నదే చూడాలి, ఏకదంతుడుగా ఉన్నదే ఉంటారు. తర్వాత ఛత్రము, తర్వాత కింద మూషికాసురుడు, ఇవి ఉన్నా అంటే వీటిని కూడా మనం ప్రత్యేకించి అన్ని చోట్ల మనకి దొరకవు, అవి పెట్టాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా. మూషికాసురుడు సహజంగానే ఉంటాడు. ఆయనతో గణపతి పాదాల దగ్గర విగ్రహంలో భాగంగానే మూషిక ఉంటుంది. ఆయన అనింద్యుడనే అసురుడు అని చెప్పడానికి లేదుగా, ఆయన వాహనం. అవును. ఆయన ఇంత ఎలుకనెక్కి పెద్ద భారీ కాయంతో వస్తాడు. ఆ. ఇంత చిన్న ఎలుక ఆయన పాదాల దగ్గరే ఖచ్చితంగా ఉంటుంది, విగ్రహంలో ఉండాలి. ఓ. ఈ ఏకదంతం ఉండటము, అనింద్యుడు ఉండటము సహజ స్వరూపం గణపతిది. మ్. మ్. ఈ ఛత్రము అవి మీరు అలవాటు ఉంటే పెట్టుకోండి, దొరికితే. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమన్నా ఉందండి ఛత్రము పెట్టడానికి? అవును, మరి ఛత్రాధిపత్యం ఇచ్చారు ఆయనకి. ఈ మొత్తం గణాలన్నిటికీ అధ్యక్షుడు ఆయన, అవును. ఛత్రపతి. ఓకే. ఆయన గొడుగు పట్టారు ఆయనకి, నువ్వు వీటన్నిటినీ కాపాడు, వీటన్నిటినీ సరిచెయ్యి అని పట్టాభిషేకం చేశారు. ఓకే. ఆ పట్టాభిషిక్తుడు అయ్యాడు కాబట్టి ఛత్రపతిగా ఉన్నాడు ఆయన. మ్. మనం ఛత్రపతి అంటే వేరే అర్థాల్లోకి వెళ్ళకూడదు. ఆ. వీడొక్కడే ఇతను ఒక్కడే ఉన్నాడని చెప్పడం కోసం ఆ ఛత్రపతిని చెప్తారు. నాగబంధం అనేది అంటే మనం చేసుకుని కూడా పెడతారు కదా రమ్మగారు, దూదితో చేసి అది నాగబంధం. ఉత్తరీయం చేస్తారు జయ. మనము ఎలా అంటే అర్చన చేసేటప్పుడు ఆ, ఇది అందరూ తెలుసుకోవాల్సిందే. ఏ అర్చన చేసినా మనకి ఆ, షోడశోపచారాలు చేసేటప్పుడు యజ్ఞోపవీతము వస్త్రము రెండు సమర్పించాలి. అవును. ఈ యజ్ఞోపవీతం సమర్పయామి అని యజ్ఞోపవీతార్థం అక్షతాన్ని సమర్పయామి లేదా పుష్పాన్ని సమర్పయామి చెప్పుకోవచ్చు. లేనప్పుడు వస్త్రం సమర్పయామి అన్నప్పుడు వస్త్రార్థం పుష్పాన్ని సమర్పయామి అనొచ్చు, 2 పుష్పాలు సమర్పించండి. లేదంటే మనం ఏం చేయొచ్చు, ఇంత చేసేటప్పుడు పూజ చాలా షోడశోపచారాలు చేస్తున్నాం కదా, చక్కగా పత్తిని చక్కగా సాగదీసి చిన్న చిన్న బల్బుల్లా చేసి మధ్యలో పసుపుతోటి చిన్నగా నలిపి పెట్టామనుకో యజ్ఞోపవీతం తయారవుతుంది. ఈ యజ్ఞోపవీతాన్ని మనం ధరింపజేయచ్చు. వస్త్రం కూడా చక్కగా కాటన్ని పత్తిని తడిపి కొంచెం గంధం అది ఇట్లా వెడల్పుగా సాగదీసి 1, 2 వస్త్రాలు. సేవ అంతే, స్వామివారికి సేవ. ఇప్పుడు ప్రత్యక్ష యజ్ఞోపవీతం మనం తెచ్చుకునే ప్రతిమా స్వరూపం ఇంత ఉంటారు. యజ్ఞోపవీతాలు మనం తెచ్చుకుంటారు, వాడుకునే వాళ్ళు ఉంటారు కదా. ఆ యజ్ఞోపవీతం కాకుండా అప్పటికప్పుడు చేస్తే మీరు ఆ యజ్ఞోపవీతాన్ని ఏ సేవల్లో వాడుకోవచ్చు. మీరు శివరాత్రి అప్పుడు శివుడికి షోడశోపచారాలు చేస్తే ఇదే యజ్ఞోపవీతం వస్త్రం సమర్పయాలి, చేత్తో చేసి సమర్పించుకోవటం. అమ్మవారి షోడశోపచారాలు చేసినప్పుడు సమర్పించుకోవటం. ఆ వస్త్రం అనగానే ఒక ఉత్తరీయము
చీర జాకెట్ అవి సమర్పిస్తాం. వినాయకుడు కూడా ఒక పంచా ఉత్తరీయము సమర్పించవచ్చు బ్రహ్మచారి కాబట్టి. మీరు అలా కాదనుకుంటే ఇలా వస్త్రాన్ని కూడా సమర్పించవచ్చు. మళ్ళీ వీటిని ఏం చెయ్యాలి అని డౌట్ వస్తుంది. నిర్మాల్యంతో పాటు పంపించేసి సహజంగానే నాగబంధంతో ఉంటారు కదా ఆయన ఉన్న అలంకారాల్లో అదొక అలంకారం ఆయనకి, ఇక అది అక్కడే ఉంటుంది. తర్వాత పూజ సమయం అప్పుడు మనం ముందుగా గౌరమ్మని తయారు చేసుకుంటాం కదా, దాన్ని ఏం చేయాలి రమ్మగారు? ఇప్పుడు గౌరీ అంటే ఈ వినాయక పూజ చేసేటప్పుడు ఆయన్ని గౌరీ ఆరాధన చేసే పద్ధతి కూడా కొన్ని చోట్ల ఉంటుంది. మనం గణపతినే చేసుకుంటాం గౌరీ రూపంలో. ఇప్పుడు గౌరీగా నువ్వు నిలబడితే గౌరీ, గుండ్రంగా చేస్తే గణపతి అని కొన్ని ప్రాంతాల్లో. కాదు, గుండ్రంగా చేసిందే గౌరీ, పొడుగ్గా చేస్తేనే గణపతి అంటారు కొన్ని ప్రాంతాల్లో. గౌరిని గణపతిని ఇద్దరిని పెట్టరు, ఒకరిని పెడతాము. మనం నిర్మాల్యంతో పాటు పంపించవచ్చు. లేదా ఈ హరిద్రా గణపతిని తులసి చెట్లోనో ఏదైనా మనం మన ఇంట్లోనే మొక్కల్లో పెట్టుకుని, కొద్ది చోట్ల నేను గమనించింది ఏంటంటే ఒంటికి రాసుకోండి, స్నానం చేయండి అని చెప్తారు. ఈ పూజ చేసిన గణపతిని పూజ చేశాక మన ఒంటి మీద నుంచి ఈ బాత్రూమ్ మోరీల్లోకి పంపించడం అనేది ఏమంత అనిపించలేదు, నచ్చలేదు నాకు, వద్దనిపించింది. నేనేం చేస్తాను, నేను చేస్తే పని చెప్తాను. ఈ గణపతిని తులసి చెట్టు అంటే పూజ చేసే తులసిలో పెట్టను, పూజించే తులసి కాదు, ఇంకా తులసి మొక్కలు 3-4 కుండీలను ఆ కుండీలో పెట్టేట ఒక చిటిక తీసి సూత్రాలకి రాసుకుంటాను నేను. సూత్రాలకి పసుపు తాడు ఉండే పద్ధతి ఉంటుంది కదా, కొన్ని చోట్ల రాగి తీగలు చుట్టిచ్చేస్తారు. పసుపు తాడు ఉంటుంది గొలుసుకి, కింద పసుపు తాడికే సూత్రాలు ఉంటాయి. ఒక చిటికెట్ రాసుకుని తతిమా గణపతిని మొక్కల్లో పెడతా, నిదానంగా మట్టిలో కలిసిపోతారు అంతే. ఇక అక్షింతల్ని మనము సాయంత్రం ఒకవేళ చంద్రుడిని చూస్తే గనక నీలాప నిందలు పడకుండా మనం తల మీద వేసుకుంటాం. ఇంకా మిగిలిన అక్షతల్ని మనం ఏం చేయాలి రమ్మగారు? అంటే పూజ చేసేటప్పుడు మనం అక్షతలు కలిపి పెట్టుకుంటాం. అవును, పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు అన్ని తయారు చేసి పెట్టుకుంటామా. పూజ దగ్గర పెట్టినవి పూజక్షింతలుగా మీరు భావించద్దు, ఇది కాదు పద్ధతి. అవి మళ్ళీ పక్కన పెట్టుకుని మీరు తర్వాత పూజల్లో వాడేసుకోవచ్చు వాటిని. ఏవి కథాక్షతలుగా చెప్పబడతాయి ఎప్పుడు కూడా మనం చేతిలోకి తీసుకుని పట్టుకుంటాం కదా. అవును, పట్టుకుని శ్రద్ధగా కథ వింటాం. విన్నప్పుడు ఆ కథాశ్రవణం వల్ల మన చెవులతోటి వింటాం, చేతులతోటి పట్టుకుంటాం. ఈ అక్షతలకి ఈ కథాగౌరవం లభిస్తుంది. గిన్నెలో ఉన్నవి కాదు, మన చేతిలో ఉన్నవి. ఇది లెక్క. ఏదైనా సరే ఇప్పుడు మనం అమ్మవారికి కుంకుమార్చన చేస్తాం, మామూలుగా చేసుకుంటామా, ఒక చిటికెడు కుంకుమ పట్టుకుని మొత్తం నామాలు అయ్యాక వేస్తాం. అన్ని నామాలకి ఒక చిటికే వేసినా సరిపోతుంది. అవును, నువ్వు నోటితో నామం చదువుతూ కుంకుమ గనక పట్టుకుంటే నీ భక్తి, ఆ గౌరవం ఈ కుంకానికి లభిస్తుంది. ఇది లెక్క. ఏ కథా మీరు కథాశ్రవణం చేసినా వరలక్ష్మి వ్రతం కానీ, మంగళగౌరి వ్రతం కానీ, ఇది కానీ, నాగుల చవితి కానీ అక్షతలు చేతిలో ఉండాలి. ఇప్పుడు మీరు గమనించండి, దేవాలయాలకు వెళ్తారు, మంత్రపుష్పం చదువుతారు, మంత్రపుష్పం చదివి దాదాపు మొదలు పెడతారు, అక్కడ అందరికీ పువ్వులు ఇస్తారు. మనమంతా పువ్వులు ఇలా పట్టుకుంటాం, శ్రద్ధగా వింటాం. ఆ మంత్రపుష్పం అయ్యాక మళ్ళీ అయ్యగారు వచ్చి పళ్ళెను పువ్వులు తీసుకుని మనం పట్టుకున్న పువ్వుల్ని స్వామికి సమర్పిస్తారు. ఎలా జరిగింది అది? మన శ్రద్ధ, మన చేతిలోనే ఆ వస్తువు ఉండటం, ఈ రెండు కలుస్తాయి కదా, మనం అలైన్డ్గా అవుతాం. మన చెయ్యి అలైన్డ్గా అవుతాయి. అప్పుడు ఏంటి, మన శ్రద్ధ ఈ పువ్వులోకి వెళ్తుంది. అవునా? ఇదే విధానం ఈ కథాక్షింతలకు కూడా అంతే. మీరు కథ చెప్పే పిల్లలకు కూడా అందరికీ చేతికి అక్షతలు ఇచ్చి కూర్చోబెట్టండి. ఆ అక్షంతలు అక్కడ ఇక్కడ వేయకూడదు, అవి పుచ్చుకుని వెళ్ళిపోకూడదు, అవి అక్కడ ఇక్కడ పెట్టకూడదు. శ్రద్ధ కోసం నిన్ను కూర్చోబెట్టడానికి నువ్వు కథ విని ఆ కథాక్షతలని స్వామివారి మీదకి కొన్ని వేసి తర్వాత తతిమావి వేసుకోవటం. మేమైతే 6 నెలల పైనే ఉంచుకుంటాం జయ. వినాయక చవితి అక్షతలు ఒక డబ్బాలో పోసి పక్కన పెడతాం. ఏదైనా ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు ఓ మాట దండం పెట్టుకుని 2 అక్షంతలు తీసి నెత్తి మీద వేసుకుంటాం. సాయంకాలం మధ్యాహ్నం ఎవరైనా వచ్చారనుకో వాళ్ళకు కూడా కథాక్షతలు వేస్తాం. అందుకని ఈ చంద్రుడి నీలాప నిందల భయము మనకి ఉదయమే తీరిపోతుంది. అక్షతలు తల మీద పడిపోతాయి కాబట్టి మీరు ఇప్పుడు దీనికి పే చేయవలసింది ఏమిటి విషయము? శ్రద్ధ. కథ అంతా నాకు తెలుసు అని మానేయకూడదు. అయినా కూడా ఆ ఏటా వింటున్నాం మాకు తెలుసండి అని మానేయట్లేదు కదా. రోజు తింటున్నామని అన్నం మానంగా అట్లా మొత్తం కథ అంతా కూర్చుని మనకు తెలిసిన కథాక్రమం అయినా కూడా వినాలి. తర్వాత స్వామివారిని సాగనంపే కార్యక్రమంలో ఒకరు అదే రోజు తీసేసి సాగనంపుతారు, ఒకళ్ళు 3, 5, 7 అని తీసుకెళ్లి వేరే మంటపాల్లో పెడుతూ ఉంటారు. ఇది కరెక్టేనా అమ్మగారు? మరి అవకాశాన్ని బట్టి చేయాలి కదా.
ఇదివరకు ఏం చేసేవాళ్ళం మనం, ఉమ్, ఆ రోజు కదిపేసి, ఉమ్, అంటే మంగళవారము శుక్రవారము కాకపోతే ఆ రోజే కదిపేసేయచ్చు అని చెప్తారు. ఉమ్. ఇవన్నీ ప్రాంతీయాచారాలే జయ. మనం చెప్పిందే శాస్త్రం అని అనడానికి అంటానికి లేదు. వీల్లేదు. కరెక్ట్ అండి, కరెక్ట్. ఆయా ఊళ్ళల్లో పద్ధతులు, ఇప్పుడు పొల పనులకు అవి చేసుకునే వాళ్ళు ఉంటారు, పొలాల్లో పనులు చేసేవాళ్ళు 9 రోజులు పెట్టి సేవాకాలాలు జరిపి రోజు సాయంకాలం సంగీత సాధన చేయమంటే అందరి వల్ల కాదు కదా. అవును. పూజ చేసుకుంటారు, ఈ కథా వ్యవహారం అంతా అయిపోతుంది, ఈ పూజ చివరి అంతా అయిపోయాక అప్పుడే ఆ మంత్రం సాగనంపై మంత్రం చదివేసుకుని, ఉద్వాసన మంత్రం ఉమ్, చదివేసి గణపతిని కదిపేసేయచ్చు. ఓహో. ఆ రోజే కూడా కదపచ్చు, ఉమ్, తప్పు లేదు, ఉహు. చేస్తారట్లా. ఓ. మీరు ఉంచుకోదలిస్తే 3 రోజులు ఉంచుకోవటం, 3వ రోజు కదుపుకోవటం. ఆహా. కదిపిన తర్వాత మీకు వెంటనే నిమజ్జన చేసే అవకాశం లభించకపోతే మన సమీపంలో ఉన్న వినాయక స్వామి పందిళ్లలో తీసుకెళ్ళి ఆ పెద్ద వినాయకుడి దగ్గర ఈ వినాయకులందరినీ పెడతారు. పత్ర ఎక్కడో సమర్పిస్తాం. ఉమ్, ఇప్పుడు ఏంటంటే మన ఊళ్ళో ఎలా అయినా ఈ అవకాశం ఉండద్దు, మనం అవును, చెరువుకి అవును. వెళ్ళిపోవడానికి దానికి అవకాశం లేకపోతే ఏం చేస్తాం, అలాగే ఉండిపోతారు. పెద్ద వినాయకులతో పాటు ఈ వినాయకుడు కూడా వెళ్ళిపోతాడు. అవకాశం ఉంటే చక్కగా మన ఇంట్లోనే బకెట్లో పెట్టి, మన ఇంటి కుండీల్లోనే పెట్టి అలా నిమజ్జనం అలా చేసుకోండి. నిమజ్జనం చేసుకోండి. ఆ మట్టి తాలూకు బలం మన కుండీల్లోకే వస్తుంది. ఇప్పుడు ఇదివరకటిలాగా ఈ మనం ఏ ఏ విధానం కోసం, ఏ ఆరోగ్యం కోసం, ఏ సార్వజనీనమైన అభివృద్ధి కోసం ఋషులు ప్రవేశపెట్టారో అది ఇప్పుడు లేదు మన ఉమ్, దగ్గర. ఉమ్, హైదరాబాద్ లాంటి చోట అందరూ తాగే నీళ్ళు ఒకటి కాదు, అది అక్కడ ఇవి కలపకూడదు. అవును. పంటలు గింటలు మనకు అందుబాటులో లేవు. ఏం చేయాలి మరి మనం కదా, ఇవన్నీ ఆలోచిస్తాం కదా. ఇలా ఆలోచించేటప్పుడు 2 చిన్న సింపుల్ ఐడియాస్ మనం ఇచ్చేది. గణపతిని, మట్టి గణపతిని తెచ్చుకోండి. మీ బాల్కనీ, మీ అపార్ట్మెంట్లో ఉన్న మట్టిలోనే కలుపుకోండి. ఉమ్, పత్రిని చక్కగా ఏకవింశతి పత్రాలు మీరు గరిక చక్కగా దొరికితే వాటితో అర్చన చేసుకోండి. ఉమ్. వాటిని మీరు ఇలా రీసైక్లింగ్ చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు మొక్కలకి సత్తువు తెచ్చేవి బోళ్ళు చేస్తున్నారు అవునండి, కదా, అవును. దాన్ని ఏదో అంటున్నారు, ఏమంటారు దాన్ని, కంపోస్ట్లోకి మార్చేసుకోండి. ఓకే. దాన్ని మొక్కల్లోకి వెళ్ళిపోతుంది, అది మంచిదేగా. అవును. పారేయట్లేదు, తొక్కట్లేదు, విసిరేయట్లేదు, తొక్కని చోట వేయాలి. ఓకే. అది కంపోస్ట్ కింద మార్చుకోండి. చక్కగా మన మొక్కల్లోకి, మన ఫ్రెండ్స్ మొక్కల్లోకి వెళ్తుంది, మంచిదే. సంతోషం గారు, నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు ఉన్న సందేహాలని మీ ముందు వచ్చాను. ఫైనల్గా మీరేమన్నా చెప్తారా ప్రేక్షకులకి? చెప్తాం. సందేహాలకి తావివ్వకండి. ఏటా చేసుకునే విధానం మీద ప్రశ్నలు ఎందుకు రావాలి అని అనుకుంటాను నేనైతే. ఒక విధానాన్ని అవలంబించడం మొదలుపెట్టి దాన్నే ఫాలో అవుతూ రండి. 100 మాటలు విన్నప్పుడు ఎప్పుడు కాంప్లికేషన్స్, అనుమానాలు ఉంటాయి. ఒక పద్ధతి పెట్టుకుని కావాలంటే రాసి పెట్టుకోండి ఈ సంవత్సరం, దాన్ని ఫాలో అవ్వండి. ఓకే. మీరు దైవ పూజా విధానాల్లో సాధ్యమైనంత సరైన పని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక విధానాన్ని పాటించడం ప్రాక్టీస్ చేయాలి. ఉమ్. వీటన్నిటి వెనకాల మీకు ఉండవలసింది శ్రద్ధ, ఆస్థ, నమ్మకము. ఈ 2 ఉంటే భగవంతుడు ఎప్పుడు మనతోటే ఉంటాడు. సంతోషం గారు, నమస్తే. నమస్తే జయ.